చెన్నైలో ఓ నిత్య పెళ్లి కూతురు భాగోతం బట్టబయలైంది. ప్రాంతాలు పేర్లు మార్చుకుంటూ నలుగురిని పెళ్లి చేసుకుని ఉడాయిస్తున్న కిలాడి లేడీ వ్యవహారం బయటపడింది. తిట్టై పంచాయతీలో నివసించే శివచంద్రన్ అనే ప్రైవేటు బ్యాంకు ఉద్యోగికి ఇటీవల నిశాంతి అనే మహిళతో వివాహం జరిగింది. నిశాంతి తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకుని శివచంద్రన్ తల్లిని చికిత్స చేసే సమయంలో అతనితో పరిచయం పెంచుకుంది. వారిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో నెపోలియన్ అనే మరో వ్యక్తి నిశాంతిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2017లో మీరా పేరుతో నిశాంతి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని 2021లో విడిచిపోయిందని నెపోలియన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నెపోలియన్ కంటే ముందు 2017లో సిలంబరస్ ను పెళ్లి చేసుకుంది. ఇక వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఆమె తన పేరు మార్చుకుని వివిధ ప్రాంతాల్లో మొత్తం 4గురిని వివాహం చేసుకోవడమే కాకుండా మరొకరితో సహజీవనం చేసి మోసం చేసినట్లు తేలింది. వరుస ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నిశాంతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు.